భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క 14వ ఆరాధన దినోత్సవం హుస్నాబాద్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలోని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ కుల రజిత నివాళులర్పించారు. అనంతరం సమితి సభ్యులు ఓంకార భజన కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం 300 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, కన్వీనర్ కొత్తపల్లి రవీందర్, రామిని వైకుంఠం, యాదగిరి రెడ్డి, సుధాకర్ రావు, కుమార్, సదానందం, మాతలు సంధ్యావళి, దొడ్డి లక్ష్మి, స్వరూపరాణి, చంద్రకళ, లక్ష్మి, స్వరాజ్యం, హేమలత, ఉమారాణి, ఉమాదేవి, విజయ, శోభ, రేణుక, కవ, వేణుగోపాల్ రెడ్డి, గౌరిశెట్టి ప్రకాష్, రాజశేఖర్, చెన్నబోయిన రవీందర్, బాసవ పత్రి లక్ష్మయ్య, జగదీశ్వరి చారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా మరి సాయి భక్తులంతా కలిసి భక్తితో శ్రద్ధలతోటి మరి ఆ భగవంతుణ్ణి కొలుస్తూ మరి వారి కృపా కటాక్షములు మరి ప్రజలందరి మీద సత్యసాయి భక్తుల మీద ఉండాలని మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాయిరాములందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిబాబా వారి 14వ ఆరాధనా దినోత్సవం సందర్భంగా స్వామి మాకు ఈ సేవా భాగ్యాన్ని కల్పించినందుకు ప్రాణం ఉన్నంత వరకు ఆ స్వామి సేవలోనే పాల్గొనాలనేటువంటి తాపత్రయంతో ఈ చిన్న కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. స్వామి భౌతికంగా 14 సంవత్సరాలు అయిందేమో లేక, కానీ ఇప్పుడు దేశమంతా రాష్ట్రమంతా ఒకటే అని కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వామివారి శతదినోత్సవ సందర్భంగా 100 సంవత్సరాల వేడుకలను ఇంటింటా సాయి మీ వెంట అనే విధంగా సాయి ఫోటోలన్నీ ప్రతి ఇంటికి అందజేస్తూ అందరి ఇళ్లలోకి నేను వస్తున్నాను, మీ అందరినీ నేను నడిపిస్తాననేటువంటి ఆ మాటని ఎల్లప్పుడూ మనసులలో నిలుపుకునేటువంటి అవకాశాన్ని, అటువంటి అదృష్టాన్ని ఇవ్వమని ఆ భగవంతునికి సర్వదా ప్రార్థిస్తూ అవధాన దినోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వామి యొక్క కార్యక్రమాలన్నీ చూసి అప్పుడు ఉన్నప్పుడు చూసిన వారికి అది చెప్పనలవి కాదు. తను అన్ని రంగాల్లో విద్యలో, వైద్యంలో అన్ని రకాల ప్రజలకు మేలు కావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ కానీ అవన్నీ కట్టించి విద్యలు అన్ని స్కూళ్ళు, కాలేజీలు అన్నీ నిర్మించి అనంతపురం డిస్టిక్లో మొత్తం టోటల్గా వాటర్ సప్లై దాహరించినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి. అట్లాంటి వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు